ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవును ప్రేమగల్ల మా ప్రియ పరలోకమందున్న మా దేవా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు సజీవులుగా మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడి నీ కృపలో మమ్మల్ని భద్రపరుస్తున్నందుకు నీకు స్తుతులు, స్తోత్రాలయ్యా. సండే స్కూల్ టీచర్స్ ఫెలోషిప్ సహవాసం ద్వారా మైక్రో లెవెల్ ట్రైనింగ్ ప్రోగ్రాం జరిపించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు. ఆన్లైన్లో ప్రభువా సండే స్కూల్ టీచర్స్తో కలిసి నా తండ్రి చక్కని ట్రైనింగ్లో నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకై నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం జరుగుతున్న కార్యక్రమాలన్నిటిని మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఆన్లైన్లో ఈ కార్యక్రమాలు చూస్తున్న ఒక్కొక్కరి జీవితాల్లో ఒక గొప్ప మార్పును, ఉజ్జీవాన్ని కలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వీక్షిస్తున్న ప్రతి వారికి దీవెనకరంగా మార్చండి అయ్యా. మా సమాజంలో ఒక గొప్ప ఉజ్జీవాన్ని, ఒక రక్షణను, చిన్నబిడ్డలు రక్షించబడి నీ రాజ్యంలో ప్రభువా వర్ధిల్లడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. పరిచర్ని దీవించండి, సేవను దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో SSF తరపున మీ అందరికీ మా వందనాలు. మొదటిగా బాలల్లారా విన్నారా అనే పాటను మనం పాడుకుందాం. బాలల్లారా విన్నారా, బాలికలారా విన్నారా, బాలల్లారా విన్నారా, బాలికలారా విన్నారా. బలమైన దేవుడు యేసు ప్రభువు బానిస బ్రతుకులు బాగు చేయును. బలమైన దేవుడు యేసు ప్రభువు బానిస బ్రతుకులు బాగు చేయును. బాలల్లారా విన్నారా, బాలికలారా విన్నారా, బాలల్లారా విన్నారా, బాలికలారా విన్నారా. ఈజిప్టు దేశమందు ఇశ్రాయేలు అనాథలు అల్లాడుచుండగా, ఈజిప్టు దేశమందు ఇశ్రాయేలు అనాథలు అల్లాడుచుండగా, మొరపెట్టిరి జన విడుదలకై మోషేను పంపి విమోచించెను. మొరపెట్టిరి జన విడుదలకై మోషేను పంపి విమోచించెను. బాలల్లారా విన్నారా, బాలికలారా విన్నారా, బాలల్లారా విన్నారా, బాలికలారా విన్నారా. ఎర్ర సముద్రము పాయలు చేసి ఆరిన నేలపై నడిపించెను. ఎర్ర సముద్రము పాయలు చేసి ఆరిన నేలపై నడిపించెను. ఆకాశం నుండి మన్నానిచ్చెను, బండను చీల్చి దాహం తీర్చెను. ఆకాశం నుండి మన్నానిచ్చెను, బండను చీల్చి దాహం తీర్చెను. బాలల్లారా విన్నారా, బాలికలారా విన్నారా, బాలల్లారా విన్నారా, బాలికలారా విన్నారా. బలమైన దేవుడు యేసు ప్రభువు బానిస బ్రతుకులు బాగు చేయును. బలమైన దేవుడు యేసు ప్రభువు బానిస బ్రతుకులు బాగు చేయును. బాలల్లారా విన్నారా, బాలికలారా విన్నారా, బాలల్లారా విన్నారా, బాలికలారా విన్నారా. మరి ఒక పాట మనం పాడుకుందాము. ఎట్టి ఎట్టి పాడతాన్ కుట్టి సాతాన్ అనే తమిళం పాట మనం పాడుకుందాం. ఎట్టి ఎట్టి పాతాన్ కుట్టి సాతాన్, ఎట్టి ఎట్టి పాతాన్ కుట్టి సాతాన్. చిన్న
அப்பாலெம்மோ சாத்தானே என்று கூறிடு, அப்பாலெம்மோ சாத்தானே என்று கூறிடு, வசனம் என்று பட்டயத்தால் எடுத்து வென்றிடு, வசனம் என்று பட்டயத்தால் எடுத்து வென்றிடு. எட்டி எட்டி ஓடிடு குட்டி தம்பியே, எட்டி எட்டி ஓடிடு குட்டி தங்கையே, சின்ன சின்ன பாவங்களை உதறிவிடு, சின்ன சின்ன பாவங்களை உதறிவிடு, பாவத்தின் மேல் வெற்றியை கர்த்தர் தருவார், பாவத்தின் மேல் வெற்றியை கர்த்தர் தருவார், பாவத்தின் மேல் வெற்றியை கர்த்தர் தருவார், பாவத்தின் மேல் வெற்றியை கர்த்தர் தருவார். యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సండే స్కూల్ టీచర్స్ ఫెలోషిప్ కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ థర్డ్ సండే మైక్రో ట్రైనింగ్ ప్రోగ్రాంలో మిమ్మల్ని అందరినీ కలుసుకునే విషయంలో మిమ్మల్ని నేనెంతో దేవుని స్తుతిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ డివోషన్లోకి వెళ్దాము. జీవులు మా పరలోకపు తండ్రి, ఈ సమయంలో ప్రభువా మమ్మల్ని ప్రభువా మీరు ప్రేమించి మమ్మల్ని ప్రభువా మీరు ఇస్తున్న ప్రతి ఈవులను బట్టి వందనాలు చేస్తున్నాం తండ్రి. మాకు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి వందనాలు చేస్తున్నాం ప్రభువా. ఈ టెక్నాలజీ ద్వారా మేము మా టీచర్స్తో మా సంఘంలో ఉండే ప్రజలతో మేము మాట్లాడేదానికి మీరు ఇస్తున్న తరుణం బట్టి వందనాలు చేస్తున్నాం తండ్రి. ఈ డివోషన్ అంతట్లో ప్రభువా మీరే మాకు తోడు ఉండండి. మేమేం వినాలని మీరు ఆలోచించారో దాన్ని మేము విని దాని ప్రకారం చేసేదానికి మా హృదయాల్ని మీ వైపు ఆకర్షింపబడేదానికి కృపను దయచేయమని అడుగుతున్నాను తండ్రి. బలపరచండి. చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డల్ని మీరే ఆశీర్వదించి ఈ వాక్యానుసారమైన బిడ్డలుగా మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుచుంటున్నాం తండ్రి. ఆమేన్. థర్డ్ సండే మైక్రో ట్రైనింగ్ ప్రోగ్రామ్ లోకి మనము డివోషన్ లోకి వెళ్దాము. మనం డివోషన్ లోకి ఈరోజు మనము ముఖ్యంగా వాక్యంకి వెళ్ళేదానికి ముందు మనం ఒక మిషనరీ స్టోరీని మనము చూద్దాము. మన మిషనరీ జీవిత చరిత్రని మనం చూసుకున్న తర్వాత మనకి ఈ డివోషన్ ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో దాన్ని మనము తెలుసుకుందాము. మనము ఈరోజు డివోషన్ లో రాబర్ట్ జెర్మేన్ థామస్ అనే ఒక వ్యక్తిని మనము చూసుకోబోతున్నాము. తను 1839 సంవత్సరము రైడర్ అనే ఒక యునైటెడ్ కింగ్డమ్ ఇంగ్లాండ్ లో ఉండే ఒక పట్టణంలో తను జన్మించాడు. తను జన్మించి చిన్ననాటి నుంచి తను దేవుని కోసం పెంచబడి తను దేవుని కోసం సమర్పించబడి పరిచర్యలో ఉండాలని తను ఎంతో ఆసక్తితో తను చిన్ననాటి నుంచి తను ఎదిగాడు. ఎదిగినప్పుడు 18 సంవత్సరాలు వచ్చినప్పుడు తను గ్రీక్, లాటిన్, ఫ్రెంచ్ ఈ 3 భాషలు నేర్చుకొని తనలో దాని 3 లాంగ్వేజెస్ లో 3 భాషలు బాగా నేర్చుకున్నాడు. అంత మాత్రమే కాదు, చైనాకి మిషనరీగా వెళ్ళాలని ఎంతో ఆశపడి చైనీస్ లాంగ్వేజ్ కూడా తను నేర్చుకున్నాడు. తను నేర్చుకున్న దాంట్లో తను ఎంతో ఆసక్తితో దేవుని పరిచర్య చేయాలని ఆశపడి సిద్ధపడుతూ ఉన్నాడు. తను కాలేజీలో స్టడీస్ అన్ని తన చదువులన్నీ పూర్తి చేసుకొని తనకి వివాహం కూడా అయింది. వివాహం అయిన తర్వాత లండన్ మిషనరీ సొసైటీ వారు తనని ప్రతిష్ఠ చేసి చైనాకి సువార్త సేవకి పంపించారు. అక్కడికి వెళ్ళిన కొన్ని రోజుల్లోనే తను పంపించారు. లండన్ మిషనరీ సొసైటీ వాళ్ళు పంపించిన కొన్ని నెలల లోపలనే తన భార్య అయిన క్యారలిన్ అకస్మాత్తుగా చనిపోతుంది. చనిపోయిన తర్వాత తనెంతో నిరుత్సాహపడి తనెంతో దేవుణ్ణిలో ఎదగాల్సిన వాడు, పరిచర్య చేయాల్సిన వాడు, తను ఏం చేశాడంటే మానసికంగా ఒత్తిడిలో వెళ్ళి తను ఎంతో బాధపడుతూ ఉండేటప్పుడు తన ఫ్రెండ్స్ కొంతమంది తనని ఎంతో ప్రోత్సహించి తనకి ఎంతో దేవుని వాక్యము, దేవుని మాటలు చెప్పి దేవుని పరిచర్యలో తనని ఎంకరేజ్ చేశారు. తను ఎంతో మానసికంగా బాధలో ఉన్నప్పటికీ
తనని దేవుడు ఎంతో ఆదరించి తన ఫ్రెండ్స్ ద్వారా, క్రిస్టియన్ ఫ్రెండ్స్ ద్వారా తను ఆదరింపబడ్డాడు. అంత మాత్రమే కాదు, తను అక్కడ ఒక కస్టమ్స్ ఆఫీసర్ గా ఒక ఉద్యోగము చేసేదానికి ప్రారంభించాడు. ఆ కస్టమ్స్ ఆఫీసర్ గా ఉండేటప్పుడు ఏమైందంటే అక్కడ ప్రజలు కొంతమంది కొరియా దేశం నుంచి అక్కన పక్కన ప్రాంతాల నుంచి అక్కడ బిజినెస్ చేసేదానికి, వ్యాపారం చేసేదానికి వచ్చేవారు. అక్కడికి కొరియన్స్ చాలా మంది వచ్చి అక్కడ వ్యాపారం చేసే వాళ్ళలో కొంతమంది జాలర్లు కూడా అక్కడ వచ్చి వ్యాపారం చేసేవాళ్ళు. తనతో పరిచయం అయ్యి తను వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళకి దేవుని గురించి, దేవుని వాక్యం గురించి ఏ అవగాహన లేదని గ్రహించి వారికి సువార్త అందజేసే దాంట్లో ఎంతో ప్రయాసపడ్డాడు. తనకి బైబిల్స్ ఇచ్చినప్పుడు, వాళ్ళకి జాలర్లకి బైబిల్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషపడి వాళ్ళు దాన్ని చదివి, అది కొరియాలో భాషలో లేకపోయినా చైనీస్ లాంగ్వేజ్ లో ఆ బైబిల్స్ ఉన్నాయి, అయినా దాన్ని తీసి చదువుకొని ఎంతో సంతోషపడ్డారు. అప్పుడు తనకి తెలిసి వచ్చింది, జెర్మైన్ థామస్ ఈ మిషనరీకి తను ఈ ప్రాంతానికి వెళ్తే సువార్త సేవ చేయొచ్చు అని దేవుని ప్రేరేపణ వచ్చి తను దానికోసం ప్రార్థన చేసేదానికి ప్రారంభించాడు. ప్రార్థన చేసి ఈ కొంతమంది ఈ జాలర్లతో వాళ్ళ బోట్ లో కొరియాకి వెళ్ళాలా, బైబిల్స్ అక్కడ పోయి డిస్ట్రిబ్యూట్ చేయాలని ప్రయత్నం చేసి ఒకసారి వెళ్తున్నాడు. 1865 సంవత్సరంలో తన ఫస్ట్ ప్రయాణము కొరియాకి వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళినప్పుడు తను బహిరంగంగా ఏది కూడా పరిచర్య చేయలేకపోయాడు, చేయలేని పరిస్థితులు. ఎందుకంటే అక్కడ కొరియా దేశంలో బయట దేశస్తులు రాకూడదు అనే చట్టదిట్టాలు ఉన్నాయి కాబట్టి తను సీక్రెట్ గా బైబిల్స్ అన్ని స్థలాల్లో డిస్ట్రిబ్యూట్ చేసి 2.5 నెలలు అక్కడ పరిచయం చేసేసి తను మరలా చైనాకి రిటర్న్ వస్తున్నాడు. వచ్చిన తర్వాత తనకి భారము తగ్గలేదు. తను మరలా వెళ్ళి అక్కడ ఉండే ప్రజలకి దేవుని సువార్త చెప్పాలా, దేవుని వాక్యం అందజేయాలా అని ఎంతో భారంతో ప్రార్థన చేస్తూ ఉంటే అన్ని ద్వారాలు మూయబడిన ఒక మంచి మార్గము దేవుడు తనకి చూపిస్తున్నాడు. ఒక అమెరికన్ ట్రేడింగ్ షిప్ లో తనకి ట్రాన్స్లేటర్ గా తర్జుమా చేసే విషయంలో తనకు కావాలని చెప్పి తనని తీసుకొని వెళ్తున్నాడు. తను ఎంతో సంతోషపడి దేవునికి స్తుతించి బైబిల్స్ కూడా తనతో తీసుకొని వెళ్తున్నాడు. బైబిల్స్ తనకి ముఖ్య ఉద్దేశం తనకి ఏంటంటే కొరియాకు వెళ్ళేదానికి బైబిల్స్ వాళ్ళకి అందజేయాలని ఎంతో ఆశతో తను వెళ్తున్నాడు. అయితే ఏమైందంటే ఈ కొరియా దేశస్తులు తన ఆ షిప్ లో అమెరికన్స్ వచ్చే షిప్ ని వాళ్ళ ఊర్లోకి అనుమతించకుండా దాన్ని కాల్ చేస్తున్నారు. కాల్ చేసినప్పుడు ఈ బైబిల్స్ అన్ని ఏం చేస్తున్నాడంటే థామస్ సహోదరుడు అన్నిటినీ నదిలో నదిలో పారవేసి తను కూడా దూకి ఒడ్డులో చేరినప్పుడు అక్కడే సైనికులు ఏం చేస్తున్నారంటే కొరియా దేశ సైనికులు తనని చంపేస్తున్నారు. ఆయన ఒక లాస్ట్ లో కూడా తను ఫైనల్ గా కూడా తన దగ్గర ఉండే ఒకే బైబిల్ ని ఆ చంపబోయే ఆ సైనికుడి దగ్గర అది ఇచ్చి యేసు అని చెప్పి నువ్వు దీన్ని చదువు అని చెప్పి ఇస్తున్నాడు. సో ఎంత త్యాగం కలిగిన జీవితం చూడండి. తను 31వ తారీఖున ఆగస్టు మాసం 1866 సంవత్సరంలో కొరియాలో హతసాక్షిగా మరణిస్తున్నాడు. సో ఇది మనము చూస్తున్నాం. ఇది మరణించాడు. తన జీవితము అంతా చూస్తే ఆ వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి తను మరణించే వరకు 27 సంవత్సరాల లోపలనే తను పరిచర్య అంతా అయిపోయిందని అనుకుంటున్నాం. అయితే బయటకు చూస్తే అది అట్ట అనిపిస్తుంది కానీ అయితే తన యొక్క పరిచర్య ఇప్పుడే ప్రారంభం అవుతుంది. తను మరణించిన తర్వాత కూడా దేవుడు ఎంత గొప్పవాడంటే, ఎంత గొప్ప ప్రణాళిక పెట్టున్నాడంటే, తను మరణించిన ఆయన చేసిన జెర్మైన్ థామస్ పడిన కృషిని, ఆయన భారాన్ని, ఆయన పరిచర్ని దేవుడు నీరు కట్టి ఫలం అనుగ్రహిస్తున్నాడు. మనకి అది అర్థం కాదు. ఆయన తలంపులు ఎంత అమూల్యమైనవి అంటే, అంత అగోచరం అంటే, పారవేసిన ఆ బైబిల్స్, ఆ ట్రాక్స్ అవన్నీ కూడా ఒక అఫీషియల్ కొరియా దేశ ఒక ఆఫీసర్ తీసుకొని వెళ్ళి వాళ్ళ గోడలో వాల్ పేపర్ లాగా దాన్ని అతికించాడు. అతికించి వచ్చే పోయే వాళ్ళందరూ దాన్ని చూసి చదువుకొని
ఆ వాక్యంలో ఉండే మేలుల్ని వాళ్ళు పొంది, ఆ వాక్యము ఆ అతికింపబడిన వాల్ పేపర్ లాగా అతికింపబడిన వాక్యము వాళ్ళు దినదినం చదివి తద్వారా వాళ్ళు ఏమయ్యారంటే దేవుణ్ణి నమ్ముకునేదానికి ఒక గొప్ప సాధనంగా రాబర్ట్ జెర్మైన్ థామస్ తను మరణించినా కూడా పరిచర్య ఎంత అద్భుతంగా ప్రారంభమైందంటే అక్కడ కొరియా దేశంలో కొన్ని వేల సంఘాలు ప్రారంభపడ్డాయి. ఇప్పుడు కూడా ఆ దేశంలో చాలా సంఘాలు ఉన్నాయి. మనము ఒక్క చిన్న వ్యక్తి ఒక్క వ్యక్తి పడిన ప్రయాస వలన ఇంత గొప్ప పరిచర్య ప్రారంభమైంది. మనం కూడా గుర్తు పెట్టుకోవాలి. ఒక్క మాట మాత్రం మనం చూసుకుందాము వాక్యంలో. యెషయా 60వ అధ్యాయము 22వ వచనము ఇంగ్లీష్ లో చదువుతాను. A little one shall become 1,000, a small one a strong nation. I the Lord will hasten it in his time. தமிழ்లో சின்னவன் 1000 சிறியவன் பலத்த ஜாதியுமாவான், கர்த்தராகிய நான் ஏற்ற காலத்தில் இதை தீவிரமாய் நடப்பிப்பேன். తెలుగులో వారిలో ఒంటరైన వాడు 1000 మందగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టెదను. యెషయా 60:22. ఈ వాక్యంలో మనం చూసింది ఏంటంటే చిన్న వాడు ఒక గొప్ప జాతిగా మార్చబడతాడని చూస్తున్నాం. ఈ జెర్మైన్ థామస్ ఒక్క వ్యక్తిగా ఆ కొరియా ప్రాంతానికి వెళ్ళి తను 27 సంవత్సరంలో తను ఏమేం చేయాలనో చేసి ముగించాడు. తను చేసింది ఎంతో త్యాగపూర్వకమైన ఒక మరణాన్ని తను పొందాడు. తను నరహత్య చేయబడ్డాడు, మార్టిర్గా చనిపోయాడు. దీంట్లో మనం నేర్చుకునే కార్యాలు ఉన్నాయి. తన జీవితం ద్వారా మనము కొన్ని పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. జెర్మైన్ థామస్ మిషనరీ జీవితం ద్వారా తను దేవుని కోసం సిద్ధంగా ఉన్నాడు. అవైలబుల్ టు జీసస్. తను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. మధ్యలో తన భార్య చనిపోయినప్పుడు కూడా మరలా దేవుని కోసం సమర్పించుకొని తన ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేసి తనని మరలా దేవుని కోసం నువ్వు పరిచర్య చేయాలన్నప్పుడు తను సమర్పించుకొని తను అక్కడ కొరియా దేశం కోసము సిద్ధంగా దేవుని పరిచర్య చేసేదానికి వచ్చాడు. మనం కూడా సిద్ధంగా ఉండాలి. యేసు ప్రభు కోసం మనము సిద్ధంగా ఉండాలి. మరలా రెండోది, దేవుడు మనకి ఏం చెప్తున్నాడో దాన్ని మాత్రమే మనం చేయాలి. డూ వాట్ జీసస్ టెల్స్ అస్ టు డూ. దేవుడు మనకి చెప్పే విషయం మాత్రం మనము చేసేవారంగా మనం ఉంటే దేవునికి నామ మహిమార్థంగా మన జీవితము మన పరిచర్య ఉంటది. దాని తర్వాత మూడో విషయము మనం దీంట్లో ఈ జీవిత చరిత్రలో మనం నేర్చుకునేది మూడో అంశం ఏంటంటే తనకి నశించిపోతున్న ఆత్మల పట్ల భారము ఎంతో కలిగింది. బర్డన్ ఫర్ ద పెరిషింగ్ సోల్స్. ఇది మూడో అంశం. ఈ 3 విషయాలు తన జీవితంలో మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా ఈ 3 కార్యాలు మన జీవితంలో కలిగి ఉండాలి. 4వది ప్రార్థన. ఎంతో ప్రార్థన తను చేసి ప్రార్థన ద్వారానే సమస్తాన్ని ఆయన చేయగలిగాడు. జెర్మైన్ థామస్ ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి పొందుకొని ఆ ప్రార్థనని క్రియారూపంగా మార్చాడు. ఫస్ట్ మనం ప్రేయర్ చేయాలా, ప్రేయర్ని యాక్షన్ లో పెట్టాలి. ఇది 4వ కార్యం. మనము 5వది మనం ఇంకోటి ఏం నేర్చుకుంటున్నామంటే దేవుని పరిచర్లో చిన్న పిల్లల పరిచర్లో మనం టీచర్స్ గా ఉన్న మనము మన పిల్లల కోసం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. మన పైన అది పెట్టబడిన ఒక పెద్ద బాధ్యత, గొప్ప బాధ్యత. దేవుడు మనకిచ్చిన ఒక శ్లాఘ్యము, భాగ్యము ఎంచుకొని దేవుని పిల్లల కోసం మనం ప్రార్థన చేయాలా. వారిని ఎట్టయినా దేవుని లోపలికి నడిపించాలని భారం కలిగి మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే వారంగా మాత్రం ఉండకుండా ప్రార్థన చేసి అది క్రియారూపకంలో మనము పిల్లల్ని దేవుని లోపల నడిపించడానికి అన్ని చర్యలు, అన్ని మార్గాలు మనము పిల్లల్ని దేవునిలో నడిపించడానికి ఏ మార్గమైనా మనము దాన్ని పాటించే వారంగా ఉండాలి, దాన్ని చేసే వారంగా ఉండాలి. అది ఎలాంటి మార్గమైన ఉండొచ్చు. ఇప్పుడు జెర్మైన్ థామస్ సహోదరుడు ఏం చేశాడంటే కొరియన్ లాంగ్వేజ్ తెలీదు, అయినా నేర్చుకున్నాడు.
వాళ్ళ భాష, వాళ్ళ కళాచారాలు, వాళ్ళ వాళ్ళ డ్రెస్ కోడ్, వాళ్ళు ఎట్టగా డ్రెస్ చేసుకుంటారు, వాళ్ళ భాష ఉంటుంది, ఎలాగ వాళ్ళు నడుచుకుంటారు, అవన్నీ కూడా నేర్చుకొని దాని తగినట్టుగా తను మారి అక్కడికి పోయి ఆ బైబిల్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. మనం కూడా మన పిల్లలు, మన చుట్టుపక్కల ఉండే పిల్లలు, మన 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 ఏరియాలో ఉండే పిల్లలకి మనం ఖచ్చితంగా దేవుని వాక్యం చెప్పాలంటే ఎలాగైనా దాన్ని రీచ్ అవ్వాలని మనము ప్రయత్నం చేయాలి. సో ఇది మనం జీవితంలో చేసి మనం దేవుని కోసం మనము గొప్ప కార్యాలు చేయాలని మనవి చేస్తున్నాము. మనం నేర్చుకున్న ఈ డివోషన్లో దేవుడు మన జీవితాల్ని మార్చి దేవుని కోసం ఎల్లప్పుడూ సిద్ధం కలిగి ఉండాలని మనము దేవుడు కోరుతున్నాడు. దేవుని కోసం మన గొప్ప కార్యాలు, గొప్ప విషయాలు మనం చేసి దేవుని మహిమార్థంగా మనము ఈ ఎస్ఎస్టిఎఫ్ పరిచర్య ద్వారా సంఘ అభివృద్ధి కోసము, మన పిల్లలు రక్షణలోకి వచ్చేదాని కోసము మనము ప్రార్థనతో ఈ పరిచర్య మనం చేయాలని మనవి చేస్తున్నాను. దేవుని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమలేని మా రక్షక, నీకు పరిశుద్ధమైన పాదములకు తండ్రి వెళ్ళలేని వందనాలయ్యా. వందనాలు తండ్రి, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క 3వ ఆదివారం మైక్రో లెవెల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను బట్టి నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు నాయన. ఆయా సంఘాల్లో ఉన్న టీచర్స్ ప్రభువా ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ని చూసి నాయన వారి యొక్క సంఘాల్లో ఉన్న సండే స్కూల్ పరిచర్యను బలపరుచుకున్నటకు నాయన విరిస్తున్న నీ యొక్క కృపలన్నింటిని బట్టి మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రతి సండే స్కూల్ టీచర్ని బట్టి మీకు వందనాలయ్యా, స్తోత్రాలు స్తుతులు నాయన. వారి యొక్క కుటుంబాలను బట్టి కూడా మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు నాయన. అలాగే తండ్రి, ప్రతి సంఘంలో ఉన్న సండే స్కూల్ బిడ్డలను బట్టి కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. నీ కరుణ కలిగిన హస్తాల్లో బిడ్డల్ని భద్రపరుచుకొని నాయన మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయమని వేడుకొని చెబుతున్నాను తండ్రి. ఎటువంటి బలహీనతలు బిడ్డలకి అంటకుండా నీ కరుణ కలిగిన హస్తాల్లో బిడ్డల్ని ఇంతవరకు మీరు దాచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు నాయన. లోకంలో ఎంతోమంది చిన్న బిడ్డలు నశించిపోతున్నారు ప్రభువా నాయన. అయా మీడియా ద్వారా తండ్రి, ఇంటర్నెట్ ద్వారా, అలాగే నాయన సెల్ ఫోన్ ద్వారా, అయా వీడియో గేమ్స్ ద్వారా బిడ్డలు నశించిపోతున్నారు ప్రభువా. దుష్టుడు కలిగిస్తున్నాను ఆయన. అయ్యా తండ్రి, వీటన్నిటి నుండి బిడ్డల్ని కాపాడమని మేము వేడుకొని చెబుతున్నాను తండ్రి. ఈ చిన్నవారిలో ఒక్కరైనా నశించిపోవడం పరలోకమందున్న తండ్రి చిత్తం కాదని సెలవిచ్చావు ప్రభువా. అయ్యా స్తోత్రాలు. మా బిడ్డలు ఎవరు కూడా నశించిపోకుండా నీ కరుణ కలిగిన హస్తాల్లో భద్రపరచుకోమని వేడుకొని చెబుతున్నాను తండ్రి, స్తోత్రాలు. ఈ వాక్యాన్ని వారి హృదయంలో ముద్రించమని వేడుకుంటున్నాం నాయన. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు ఈ వాక్యంను నా హృదయంలో ఉంచుకొని ఉన్నానని అయ్యా తండ్రి, దావీదు భక్తుడు సెలవిచ్చిన రీతిగా వీళ్ళ హృదయంలో ఈ వాక్యాన్ని నింపమని వేడుకొంచున్నాం నాయన. మంచి క్రమశిక్షణ నాయన వారికి నేర్పించండి ప్రభువా. బిడ్డల యొక్క తల్లిదండ్రులు కూడా నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మా బిడ్డలందరూ కూడా తండ్రి నాయన నీకును అలాగే వారి కుటుంబాలకు ఈ యొక్క నాయన అయా స్తోత్రాలు తండ్రి నాయన. ప్రతి ఒక్కరికి నాయన బిడ్డలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండునట్లు నీ కృపాని సహాయాన్ని దయచేయమని వేడుకొంచు. యేసు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొని మనవి చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన పరలోకమా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు వెళ్ళలేని వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మా చెన్నైలో జరుగుతున్న తండ్రి సండే స్కూల్ పరిచయని బట్టి వందనాలు యేసయ్యా. మా సండే స్కూల్ పరిచయని ప్రభా యేసయ్యా మీరు ఆశీర్వదించండి, ఇంకా తండ్రి అభివృద్ధి పరచండి యేసయ్యా, బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా సండే స్కూల్ టీచర్ని బట్టి వందనాలు యేసయ్యా. మా సండే స్కూల్ టీచర్ని ప్రభా నీ ఆత్మతో అభిషేకించి ప్రభా నీ బిడ్డలను తండ్రి యేసయ్యా నీ బలమైన హస్తాలలో వాడబొట్టకు సహాయం చేయండి ప్రభా. అలాగా మా చిన్న బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాం ప్రభా.
బిడ్డలకు భద్రత లేదేసే, బిడ్డలకు భద్రతను కలుగు చేయండి ప్రభా, భద్రత అనుగ్రహించండి ఏసే. మా చిన్న బిడ్డలకు తండ్రి, ప్రతి బిడ్డలను తండ్రి మీ హస్తాలలో పెట్టించున్నాం ప్రభా, మీరు భద్రపరుచుకోండి ఏసయ్యా. బిడ్డలు తండ్రి రక్షణ లేదు తండ్రి, బిడ్డలందరూ తండ్రి చిన్న బిడ్డలు రక్షింపబడ్డకు సహాయం చేయండి ప్రభా. బిడ్డలు రక్షింపబడి నీ నామంలో తండ్రి, నీ బిడ్డలు తండ్రి రక్షణ మార్గంలో నడిపించుటకు సహాయం చేయమని, సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావాలు పొందమని ప్రవీణేశు నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున సండే స్కూల్ టీచర్స్ సహవాసం తరపున మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినం మనం నేర్చుకోబోయే అంశము పిల్లలు దేవుని రాజ్య సంబంధులు అన్న అంశం మీద మనం ధ్యానం చేయబోతున్నాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 14వ వచనంలో పిల్లలు దేవుని రాజ్య సంబంధులు అని యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. నిజమే, దేవుని యొక్క అద్భుతమైన సృష్టి బిడ్డలు. ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనాల ప్రకారంగా పిల్లలు దేవుని యొక్క అద్భుతమైన సృష్టి, పిల్లలు దేవుని పోలిక, పిల్లలు దేవుని యొక్క స్వరూపం అనగా దేవుని యొక్క గుణలక్షణాలు కలిగిన వారు. ఇట్టి దేవుని పోలిక, దేవుని స్వరూపం కలిగిన బిడ్డలను దేవుడు ఎందు నిమిత్తం మనకు అప్పగించాడో ఒకసారి మనం గమనించినట్లయితే, ఇంత అద్భుతమైన సృష్టిలో ఉన్న దేవుని బిడ్డలు ఆదాము యొక్క అవిధేయత ద్వారా దేవుని సృష్టిలో ఉన్న దేవుని యొక్క అద్భుతమైన పిల్లలు పాపము యొక్క పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. కాబట్టి పిల్లల యొక్క తలంపులు, పిల్లల యొక్క ఆలోచనలు, పిల్లల యొక్క మాటలు, పిల్లల యొక్క పనులు, కార్యాలు, ఇవన్నిట్లో పాపము లోపలికి ప్రవేశించింది. కీర్తన 51వ కీర్తన 5వ వచనంలో దావీదు భక్తుడు అంటాడు, నేను పాపములు పుట్టినవాడును. దాని అర్థం పిల్లలకు పాపపు స్వభావం వచ్చినది. సామెతల గ్రంథంలో మనం 22వ అధ్యాయం 15వ వచనంలో గమనించినట్లయితే, బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును అని చదువుతున్నాం. కాబట్టి పిల్లలు పాపపు స్వభావం కలిగి మూఢత్వముతో ఉండి దేవుని యొక్క అద్భుతమైన సృష్టి అయిన దేవుని పిల్లలు దేవుని యొక్క పోలికను కోల్పోయారు. రోమీయులకు రాసిన పత్రిక 3:23లో ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని వాక్యం ద్వారా మనం గ్రహిస్తున్నాం. అలాగైతే పిల్లలు దేవుని యొక్క మహిమను కోల్పోయి పాపపు స్వభావము ద్వారా పాపములో జీవిస్తూ పాపము ద్వారా వారు నిత్య నరకాగ్నికి వారసులైపోతున్నారు. కాబట్టి అట్టి బిడ్డలను దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుని యొక్క సన్నిధిలో వారిని దైవికంగా నడిపించుటకు దేవుడు టీచర్స్ అయిన మనకు ఇట్టి అవకాశాన్ని ఏర్పాటు చేశారు. టీచర్స్గా దేవుని బిడ్డలమైన మన ముందున్న పిల్లలు దేవుని పిల్లలే, కానీ వారి హృదయంలో ఆదాము యొక్క అవిధేయత ద్వారా వారు దేవుని పోలికను కోల్పోయారు. ఇట్టి కోల్పోయిన ఈ బిడ్డలను మరలా దేవుని యొక్క రాజ్య సంబంధులుగా మనం తీర్చిదిద్దుట కొరకై దేవుడు వారిని మనకు అనుగ్రహించాడు. అలాగైతే పిల్లలను దేవుని యొక్క రాజ్య సంబంధులుగా మనం తీర్చాలి అంటే మొదట మనం దేవుని రాజ్య సంబంధులుగా ఉండాలి. రక్షణ అనుభవం కలిగి, పాపక్షమాపణ అనుభవం కలిగి, రక్షణ యేసు ప్రభు నా హృదయంలో ఆయన నేను స్వీకరించాను, నా ప్రభు నా కొరకు చేసిన శిలువ బలియాగం ద్వారా నేను రక్షింపబడ్డాను అన్న రక్షణ నిశ్చయత మొదట టీచర్స్ అయినా మనకుండాలి. ఎప్పుడైతే రక్షణ అనుభవం మనకుంటుందో అప్పుడు మన ముందున్న పాపపు స్వభావం కలిగిన వారిని మనము దేవుని స్వభావం కలిగిన దేవుని బిడ్డలుగా మనం రూపుదిద్దగలం. ఏ రీతిగా దేవుని స్వభావం కలిగిన దేవుని బిడ్డలుగా రూపుదిద్దగలం? మొదటి మాట, మనం ప్రార్థన ద్వారా
యేసుక్రీస్తు ప్రభు మనకు చక్కని మాదిరి. లూకా సువార్త 6:12 యేసు ప్రభు ప్రార్థన చేయుటకు ఒలీవ కొండకు వెళ్ళినట్లుగా చూస్తున్నాం. యేసు ప్రభు ప్రార్థన తన జీవితంలో ప్రార్థన ద్వారా దైవ కార్యాలు చేశాడు. అంత మాత్రమే కాదు, అదే లూకా సువార్త 22:39 ప్రార్థన చేయడం ప్రభువుకు వాడుక. కాబట్టి యేసు ప్రభు రాత్రులు ప్రార్థన చేశాడు, ఆయన పగటి వేళ కూడా ప్రార్థన చేశాడు. మార్కు సువార్త 1:35 ఇంకా చాలా చీకటి ఉండగానే పెందుల కడనే లేచి ప్రార్థన చేయుటకు ప్రభు అరణ్యానికి వెళ్ళడం మార్కు సువార్త 1:35 చూస్తున్నాం. టీచర్స్, ఈరోజు మీరు, నేను, మన పిల్లలను దేవుని రాజ్య సంబంధులుగా మనం తీర్చిదిద్దాలి అంటే టీచర్స్ అయిన మనలో మొదటి లక్ష్యం ప్రార్థన అనుభవం అనుకున్నాను. దేవుని సన్నిధిలో ప్రార్థన అనగానే మనం దేవునిని అడగడం వరకు మనం తెలుసుకున్నాం, దేవునితో మాట్లాడడం అని మనం తెలుసుకున్నాం. కానీ దేవుని బిడలుగా దేవునిని అడగడం కంటే, దేవునికి మొరపెట్టడం కంటే దేవుని ద్వారా దేవుడు మనకు జవాబిస్తాడు. కాబట్టి ప్రార్థనలో మనం వేచి ఉన్నప్పుడు, ప్రార్థనలో మనం కనిపెట్టుకున్నప్పుడు, ప్రార్థనలో దేవుడు తన చిత్తాన్ని మనకు బయలుపరుస్తాడు. మొదట టీచర్స్ అయిన మనం ప్రార్థన ద్వారా మనం బలపరచబడడం మాత్రమే కాదు, దైవ చిత్తాన్ని మనం తెలుసుకోవడం మాత్రమే కాదు, మన ద్వారా పిల్లలకు ప్రార్థన నేర్పించడం ద్వారా పిల్లలు దైవికమైన లక్షణాన్ని వారు నేర్చుకుంటారు. ప్రార్థన ద్వారా వారు కూడా దేవునితో కనెక్ట్ అవుతారు. ప్రార్థనలో దేవునితో వారు కనెక్ట్ అయినప్పుడు వారు దైవ చిత్తాన్ని వారు తెలుసుకుంటారు. ఎప్పుడైతే వారు దైవ చిత్తాన్ని తెలుసుకుంటారో దైవ వాక్యం ద్వారా ప్రభు దానిని స్థిరపరుస్తాడు. యెషయా గ్రంథం 34:16 యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అని అంటాడు. అలాగైతే దేవుని వాక్యాన్ని పరిశీలించి చదువుకొనినప్పుడు మన బిడ్డలకు దేవుని విషయాలు అర్థమవుతాయి. టీచర్స్గా పిల్లలకు ప్రార్థన నేర్పించడం, పిల్లలను దేవునితో కనెక్ట్ చేయడం మాత్రం కాదు, పిల్లలకు దేవుని వాక్యాన్ని మనము నేర్పించాలి. దేవుని వాక్యాన్ని ఎలా చదవాలి, ఎలాగో ధ్యానం చేయాలి, ఎలాగో దేవుని వాక్యాన్ని మెమరైజ్ చేయాలి, అవి నేర్పించాలి. చాలాసార్లు టీచర్స్ అయినా మనం దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాం, కానీ పిల్లలకు నేర్పించడంలో కొంచెం మనం అశ్రద్ధ చూపిస్తాం. రోజుకు ఒక వచనం పిల్లలు ఒక చిన్న తెల్ల కాగితం మీద వ్రాసి అది జోబులోనో లేకపోతే ఉంచుకొని వారికి కావలసిన పర్సులో ఎక్కడో దైవ వాక్యాన్ని ఒక వాక్యాన్ని వ్రాసి ఆ వాక్యాన్ని సమయం ఉన్నప్పుడు దాన్ని చదివి ఆ వాక్యాన్ని వారు నేర్చుకోవాలి, ఆ వాక్యాన్ని కంఠత చేయాలి. కాబట్టి టీచర్స్గా రోజుకి ఒక కంఠత వాక్యం మన బిడ్డలను చేయడానికి మనం ప్రోత్సహించినట్లయితే దేవునికి స్తోత్రాలు. సంవత్సరానికి 365 వాక్యాలు సులభ పద్ధతిలో వారు నేర్చుకోగలరు. దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. సామెతల గ్రంథం 8:34 అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకుని వారు ధన్యులు అని అంటాడు. దేవుని వాక్యం కొరకు మనం కాచుకోవడం, మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ పిల్లలు కూడా దేవుని వాక్యాన్ని నేర్పించాలి. ఇది రెండవ ఆత్మీయమైన విషయం. మొదట ప్రార్థన, 2 దైవ వాక్యం. అంత మాత్రమే కాదు, దేవుని బిడలంగా ఈ పరిచర్యలో ఉంటున్న మనం దేవుని పిలుపు మనకి దేవుడు అనుగ్రహించాడు. ఇంతకు ముందు సండే స్కూల్ పరిచర్య అంటే మనకి ఇష్టం ఉండేది కాదు. ఇంతకు ముందు సండే స్కూల్ పరిచర్య అంటే మనం అంత శ్రద్ధ చూపించేవాళ్ళం కాదు. కానీ దేవుడు ఈ పరిచర్య గురించి మనతో తేటగా తన వాక్యం ద్వారా, తేటగా తన భక్తుల ద్వారా మనతో మాట్లాడాడు. కాబట్టి దేవుని యొక్క అద్భుతమైన పిలుపునకు మనము లోబడ్డాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:14 దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు. సండే స్కూల్ టీచర్స్గా ఈ పరిచర్యలోనికి రావడానికి దేవుడు మనకు పిలుపునిచ్చాడు. అంత మాత్రమే కాదు, పిల్లల యొక్క ఆత్మీయమైన రక్షణ కొరకైన
పిలుపును మనం తెలియచేయాలి. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతమైన భవిష్యత్ ప్రణాళికను దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ భవిష్యత్ ప్రణాళిక కొరకు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఆ పిలుపునకు నువ్వు లోబడినట్లయితే నీ జీవితం ధన్యమవుతుంది అని పిల్లలకు దేవుని యొక్క ఉన్నతమైన పరలోకపు పిలుపును గురించి పిల్లలతో మాట్లాడడం, పిల్లలతో వ్యక్తిగతంగా కొంత సమయాన్ని మనం తీసుకొని దేవుని గురించిన విషయాలు మనం తెలియచేయాలి. కాబట్టి పిల్లలకు దేవుని యొక్క పిలుపును గురించిన చక్కని అవగాహన వారికి కలిగినప్పుడు ఆ దైవ పిలుపునకు వారు వెంటనే స్పందిస్తారు. ఇది మూడవ విషయం. దేవుని బిడలంగా మనం దేవుని పిలుపునకు పిల్లలను స్పందింపబడేటట్టు మన జీవితం యొక్క సాక్ష్యం, దేవుడు మనకిచ్చిన ఈ అనుభవాలను పిల్లలతో పంచుకుంటున్నప్పుడు పిల్లలు దేవుని యొక్క పిలుపునకు వారు కూడా స్పందింపబడతారు. నాలుగో విషయం, పిల్లలు దేవుని సన్నిధిలో వారు ముందుకు సాగునట్లు మనం ప్రోత్సహించాలి. దేవుని బిడ్డలుగా లోకంలో ఉన్న పిల్లలను ఒక దైవికమైన పిలుపునకు పిలవడం మాత్రం కాదు, దైవికమైన పిలుపునకు స్పందింపబడడం మాత్రం కాదు, అనుదిన జీవితంలో దేవుని సన్నిధి కొరకై వారు ఆశ కలిగినట్లు మనం ప్రోత్సహించాలి. కీర్తన 27వ కీర్తన 8వ వచనంలో దావీదు అంటాడు, దేవుని సన్నిధి కొరకు నేను వెతుకుతున్నాను, నా హృదయము యెహోవా నీ సన్నిధిని వెదకెదను అని నా హృదయం నీతో అనెను అని చదువుతున్నా. టీచర్స్ గా మనం దేవుని సన్నిధిని వెతుకుతూ మన పిల్లలు కూడా దేవుని సన్నిధిని వెతుకున్నట్లు దేవుని సన్నిధిలో ఉన్న దైవ ఆశీర్వాదాల గురించి తేటగా వారితో మాట్లాడాలి. కాబట్టి 105వ కీర్తన 4వ వచనములో యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి అని మనం చదువుతున్నాం. టీచర్స్, ఈరోజు మన ముందున్న పిల్లలు దేవునిని నిత్యము వెదుకున్నట్లు, దేవుని సన్నిధిని వెదుకున్నట్లు మనము నేర్పించకపోతే ఈ లోకంలో మరి అనేకమైన వాటిని వారు వెతుకుతారు. ఈ లోకంలో ఉన్న వాటిని వెదకడం ద్వారా వారు పొందుకునబోయేది ఈ లోకం వరకే ఉపయోగపడుతుంది. కానీ టీచర్స్ గా మన పరసంబంధమైన దేవుని సన్నిధిని వారిని వెదకమని వారిని ప్రోత్సహించి వారిని ప్రేరేపించినట్లయితే దేవుని సన్నిధిని ఎట్లాగ వెదకాలో మన అనుభవం ద్వారా వారికి తెలియజేసినప్పుడు పిల్లలను దగ్గర కూర్చోబెట్టి వారితో మెల్లగా మాట్లాడి బిగినర్ పిల్లలకు, ప్రైమరీ పిల్లలకు, జూనియర్, ఇంటర్, సీనియర్ బిడ్డలకు దేవుని సన్నిధిని వెదకడం నేర్పించినట్లయితే వారు అనుదిన జీవితంలో దేవునిని వెతుకుతూ వారు ఆత్మీయంగా దినం వెంబడి దినం బలపరచబడతారు. 5వ విషయంలో దేవుని యొక్క నడిపింపునకు వారిని స్పందింప చేయాలి. ఎందుకొరకో తెలుసా? ఈ లోకంలో జీవిస్తున్న బిడ్డలు దైవికమైన ఆత్మ నడిపింపు వారికి కలగాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో దేవుని ఆత్మ చేత నడిపింపబడడం. టీచర్స్, ఈరోజు దేవుడు మనకిచ్చిన బాధ్యత, దేవుడు మనకు అనుగ్రహించిన దైవాశీర్వాదం బహు గొప్పది. పిల్లలను పరసంబంధమైన బిడ్డలుగా మనం రూపుదిద్దుతూ ఉన్నాం. వారిలో ఉన్న మూఢత్వాన్ని తీసేస్తున్నాం. వారిలో ఉన్న పాపపు స్వభావం తీసివేయడానికి మన కొరకు సిలువలో బలి అయిన యేసు ప్రభుని వారి ముందు మనం ఫోకస్ చేస్తున్నాం. కాబట్టి యేసు ప్రభుని వారికి పరిచయం చేయించి, ప్రార్థన నేర్పించి, దైవ వాక్యం చదవడానికి ప్రోత్సహించి, వారిని దేవుని యొక్క సన్నిధిలో వారు నడవడానికి దేవుని యొక్క పిలుపుని గురించి తెలియజేసి దేవుని యొక్క సన్నిధితో దేవుని యొక్క నడిపింపు కలిగిన వారిగా మనం చేయగలిగినట్లయితే నో డౌట్ రాబోయే దినాల్లో ఒక చక్కని భవిష్య తరాన్ని మనం దేవుని కొరకు సిద్ధపరుస్తున్న పిల్లలు దేవుని రాజ్య సంబంధులుగా తీర్చిదిద్దబడతారు. అలాగైతే మన సంఘంలో వస్తున్న బిగినర్ పిల్లలు నుండి సీనియర్ పిల్లల వరకు వారు దేవునితో కనెక్ట్ అయి అనుదిన జీవితంలో దేవుని కృప వెంబడి కృప కలిగి దేవుని చేత వారు అనుదిన జీవితంలో నడిపింపబడినప్పుడు మన స్థానంలో వారు కూడా నిలబడి
ప్రభు యొక్క రాజ్య సంబంధులుగా ఆయన మాటలను పలుకుతారు. రాజ్య సంబంధులుగా ఆయన యొక్క ఉపదేశాన్ని తెలియజేస్తారు. వారు దేవుని రాజ్య సంబంధులుగా పరలోకానికి వారితో పాటు అనేకులను ప్రభు దగ్గరికి తీసుకొస్తారు. టీచర్స్గా మన ముందున్న పిల్లలను భవిష్యత్ తరం కొరకై వారిని దేవుని యొక్క రాజ్య సంబంధులుగా మనం తీర్చిదిద్ది వారిని ప్రభు స్థానంలో వారిని ఉంచినట్లయితే వారు రాబోయే దినాల్లో వారి ద్వారా ఈ సమాజంలో ఉన్న అనేకులను ప్రభు దగ్గరికి వారు తీసుకొస్తారు. వారు ప్రభుని గురించి ప్రకటిస్తారు. వారు ప్రభు కొరకు జీవిస్తారు. వారు ప్రభు కొరకు అనేకులను దేవుని కొరకు వారు ఆదాయం చెందరు. మీరు నేను మనము చేయలేని ఆత్మల పంట మన బిడ్డల ద్వారా దేవుడు అనేకులను ప్రభు దగ్గరికి తీసుకొస్తాడు. కాబట్టి ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొంటున్న టీచర్స్, దేవుడు మనకిచ్చిన బాధ్యత బహు గొప్పది. కాబట్టి ఏదో 2 వాక్యాలు, ఏదో ఒక పాట నేర్పించి ఏదో చిన్న ప్రార్థన చేయడం కాదు. దేవుని యొక్క రాజ్య సంబంధులను మన చేతుల ద్వారా వారిని రూపుదిద్దుతున్నాం. వారిని పరసంబంధమైన దైవాశీర్వాదానికి వారసులుగా చేస్తున్నాం. కాబట్టి ఇట్టి గొప్ప దైవాశీర్వాదాన్ని మన బిడ్డల జీవితం ద్వారా ప్రభు కొరకు వారిని ఆయుధపరచడానికి దేవుడు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకున్నాను. సండే స్కూల్ టీచర్స్ ఆవాసం యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరినీ కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని మహాకృప వలన మనం అనేక సంవత్సరాలకి ఈ పరిచయంలో ముందుకు సాగుతా ఉన్నాం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టలేక తిరుగుదురు. ఇంగ్లీష్లో ఏ విధంగా రాయబడింది? దేర్ ఇస్ నో విజన్, పీపుల్ విల్ పెరిష్. దర్శనం ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాలి. అలాగే సండే స్కూల్ టీచర్స్ ఆవాసానికి కూడా దేవుడు దర్శనాన్ని అనుగ్రహించాడు. వాక్యానుసారమైన దర్శనాన్ని దేవుడు సండే స్కూల్ టీచర్స్ ఆవాసానికి అనుగ్రహించాడు. అది 78వ కీర్తన 4-7 వచనాలు ఈ విధంగా రాయబడింది. రాబోయే తరాన్ని ప్రభు కోసం సిద్ధపరచాలా అన్నది సండే స్కూల్ టీచర్స్ ఆవాసం యొక్క ముఖ్య దర్శనమైనది. ఏ విధంగా ఈ రాబోయే తరాన్ని సిద్ధపరుస్తామని మా దగ్గరకు వస్తున్న సండే స్కూల్ టీచర్స్ కి ట్రైనింగ్ ఇస్తాం. ఆ సండే స్కూల్ టీచర్ చిన్న పిల్లలకి ప్రభువులోకి ఎలా నడిపించాలనేది వారు ఆ కార్యక్రమాన్ని జరిగిస్తారు. ఆ చిన్న పిల్లలు వారి యొక్క కుటుంబంలోను, అలాగే సంఘంలోను, సమాజంలోను దేవుని ప్రతినిధులుగా జీవిస్తారు. వారు దేవుని ప్రతినిధులుగా జీవించడం వల్ల వారి యొక్క అద్భుతమైన జీవిత విధానం వల్ల అనేక మంది సంఘంలో చేర్చబడతారు. ఈ విధంగా సంఘాభివృద్ధికి సండే స్కూల్ టీచర్స్ ఆవాసం పనిచేస్తుంది. అలాగే సండే స్కూల్ టీచర్స్ ఆవాసం పరిచర్యలు కూడా జరిగిస్తూ ఉంది. అనేక దినాలుగా చెన్నై ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్లో సండే స్కూల్ టీచర్స్ ఆవాసం ద్వారా పరిచర్య జరుగుతూ ఉంది. ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కాగలరు. ఏ విధంగా మీరు పాలిభాగస్తులు కాగలరంటే మీ యొక్క వ్యక్తిగత ప్రాంతంలో సండే స్కూల్ టీచర్స్ ఆవాసం కొరకు ప్రార్థన చేయగలరు. అలాగే మీరు మీ విలువైన తలంతులను సండే స్కూల్ టీచర్స్ ఆవాసానికి మీరు చెప్పడం ద్వారా మీ తలంతులు సండే స్కూల్ టీచర్స్ ఆవాసంలో వాడుకొనబడతాయి. అలాగే మీ విలువైన ఆ సమయాన్ని సండే స్కూల్ టీచర్స్ ఆవాసానికి ఇవ్వవచ్చు. ఈ విధంగా సండే స్కూల్ టీచర్స్ ఆవాసం యొక్క పరిచయలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని కోరుకుంటున్నాం. అలాగే మా యొక్క సండే స్కూల్ టీచర్స్ ఆవాసం యొక్క యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ చేయండి. మీ తోటి సండే స్కూల్ టీచర్స్ ఆవాసంలో సండే స్కూల్ టీచర్స్కు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయండి. తద్వారా ఈ పరిచయం అనేక మందికి చేర్చబడుతుంది. అనేక మంది బిడ్డలు రాబోయే తరంగా ప్రభు కోసం సిద్ధపరుస్తారని నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. మీ అందరికీ కూడా వందనాలు. ప్రభు మనల్ని బలపరిచి వాడుకొను గాక. ఆమేన్. జీవము గల దేవా, ప్రేమ కలిగిన మా రక్షక, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ అపారమైన ప్రేమను బట్టి ఈ మాసంలో 3వ ఆదివారం మైక్రో లెవెల్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ప్రారంభం నుండి ఇంతవరకు మీరు అద్భుత రీతిగా మీరు మాకు తోడై ఉండి మాకు అనేకమైన విషయములను మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రాలయ్యా.
ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా తండ్రి ప్రతి సంఘంలో ఉన్న సండే స్కూల్ టీచర్స్ వీటిని చూచి దేవా నీ యొక్క ఆత్మ ద్వారా నేర్చుకొని బలపరచబడి సండే స్కూల్ పిల్లలకు పాటలు నేర్పించడం, దేవా పిల్లలతో కలిసి సమయాన్ని దేవా వారు అనుగ్రహించి పిల్లలను దైవికంగా రూపుదిద్దడం, దేవా గొప్ప శ్రద్ధను తీసుకోవడం లాగున మీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నా. ప్రత్యేకంగా ప్రభువా ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాం ద్వారా మా సంఘాలకు క్షేమమును, మా బిడ్డలకు ఆశీర్వాదమును, రాబోయే భవిష్యత్తులో మా పిల్లలు సమాజంలో అనేకులను ప్రభు దగ్గరకు తీసుకొని వచ్చు రావున వారిని మా చేతుల మీదుగా నీ యొక్క సన్నిధిలో వారిని రూపుదిద్ది వారిని దేవుని రాజ్య సంబంధులుగా తీర్చి వారిని ప్రభువా మీ కొరకు వారిని భూమి మీద స్థిరపరచి బలపరచున్నట్లు కృపనివ్వండి. వారి ద్వారా రాబోయే దినాల్లో అనేకులు యేసు దగ్గరకు రావడానికి మీ కృపను ప్రసాదించమని ప్రార్థిస్తూ, ఇంతవరకు తోడై ఉన్న దేవుడు రానున్న దినాల్లో ఈ పట్టణములో ఉన్న సంఘములను అంత మాత్రమే కాకుండా దేవా నీ రాజ్య విస్తీర్ణతలో దేవా సండే స్కూల్ టీచర్స్ సహవాసాన్ని మీరు అభివృద్ధిపరచి దేవా భవిష్యత్తులో అనేకులకు ప్రభా ఆశీర్వాదకరంగా మీరు వాడుకోమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడిన మనకును ఈ కార్యక్రమం ద్వారా తీర్మానించుకున్న ప్రతి సండే స్కూల్ టీచర్స్ కు నిత్యము తోడై ఉండునుగా, ఆమేన్. మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. సండే స్కూల్ టీచర్స్ సహవాసం తరపున దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి రానున్న దినాల్లో బలమైన పరిచర్యలు మన ద్వారా దేవుడు చేయడానికి దేవుని చేతిలో మనందరినీ బలమైన సాధనములుగా ప్రభు వాడుకొనుగాక. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక.